పత్రిజీ ఆరాధనోత్సవాల్లోని ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు వారి 18 ఆదర్శ సూత్రాల్లో అదే పత్రిజీ గీత అంటాం మనం. దాన్ని పిరమిడ్ భగవద్గీత అన్నారు వారు. కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే అది పత్రిజీ గీత. ఏమిటి ఆ గీత అంటే ఆ 18 ఆచరిస్తే మనం ఉన్నతంగా ఎదుగుతాం. అందులో అద్భుతమైనది ఏంటంటే చిన్ననాటి నుండే పిల్లలకు ధ్యానం చేపియాలి అని. అలా వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ధ్యాన విద్యార్థులు నేడు ధ్యాన యువతగా ఎదిగారు. వారందరి ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. రైట్, ఒక వ్యక్తి ఒక యువత ఒక విద్యార్థి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఎదుగుతారో మనం ఎంతోమందిని మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చూస్తున్నాం. మనకు పిఎంసికి డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఉన్న ఆనంద్ బుద్ధ గారిని చూస్తున్నాం, మనం నవకాంత్ గారిని చూస్తున్నాం. చిన్ననాటి నుండి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఎదుగుతారో అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు వారు. సో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ధ్యాన యువ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ధ్యాన యువ ఏం అందిస్తుంది అంటే యువతకు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కొంతమంది ట్రైనర్స్ వచ్చి వ్యక్తిత్వ వికాసం అందిస్తున్నారు. తర్వాత స్పిరిచువల్ మాస్టర్స్ ద్వారా ఆత్మ వికాసం, ఆధ్యాత్మిక వికాసం అందిస్తున్నాం. వీటితో పాటు జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం 7 యాటిట్యూడ్స్ ఆఫ్ ఏ విన్నర్, ఒక విజేతకు ఉండాల్సిన 3 ఆలోచన విధానాలను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాం అందిస్తున్నారు, ఈ టాపిక్ అందిస్తుంది మీ ముందున్న ఎంఎల్ రామ్, ఎన్ఎల్పి ట్రైనర్గా, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఎక్స్పర్ట్గా 1994 నుంచి మనం వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అందిస్తూ ఉన్నాం. మనం 99 నుంచి మెడిటేషన్తో మిళితం చేస్తున్నాం ఈ క్లాసెస్ని. పత్రిజీతో కలిసిన తర్వాత ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆ ప్రోగ్రామ్స్ విన్న తర్వాత నుండి మనం మన కార్యక్రమాలన్నీ కూడా స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నాం. సో మనకు పత్రిజీ వారు 2021లో అందించిన ప్రకారంగా హోలిస్టిక్ హెల్త్ హోమ్ ద్వారా ఎన్నో సంపూర్ణ ఎదుగుదలకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం. అందులో భాగంగా నేటి యువతకి ఈనాటి ధ్యాన యువలో 7 యాటిట్యూడ్స్ ఆఫ్ ఏ విన్నర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు విన్నర్ అంటే ఎవరు ముందు తెలుసుకుందాం. వ్యక్తులు 2 రకాలు ఉంటారు, అబ్జర్వర్స్, పర్ఫార్మర్స్. ఎవరు అబ్జర్వర్స్ అంటే చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, కానీ ఏ సాధన చేయరు, వారిని అబ్జర్వర్స్ అంటారు. పర్ఫార్మర్ అంటే విన్న వాటిని, నేర్చుకున్న వాటిని, తెలుసుకున్న వాటిని ఆచరించే వాళ్ళను పర్ఫార్మర్స్ అంటాం. ఉదాహరణకి ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకుందాం. వారు పర్ఫార్మరా, అబ్జర్వరా? క్రికెట్ ఆడాలనుకుంటూ అందరూ ఆడుతున్నప్పుడు చూడలే, వారు కూడా ఆడి అంత ఉన్నతంగా ఎదిగారు. రైట్, ఈజ్ ఎ పర్ఫార్మర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు పర్ఫార్మరా, అబ్జర్వరా? గ్రేట్ పర్ఫార్మర్. గాంధీజీ వారు గ్రేట్ పర్ఫార్మర్. అంటే తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆచరించారు, వారే పర్ఫార్మర్స్. మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు ఉన్నతంగా ఎదగాలంటే ముందు పర్ఫార్మర్ అవ్వాలి, తెలుసుకున్నది ఆచరించాలి. రైట్, ఓకే. నెక్స్ట్ ఈ అబ్జర్వరు, పర్ఫార్మర్ కదా. ఈ అబ్జర్వర్స్ ఎప్పుడు కూడా లూజర్స్గా ఉంటారు. ఈ లూజర్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు లూజ్ అవుతూ ఉంటారు, అన్నీ కోల్పోతూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏం సాధించరుగా. పర్ఫార్మర్సే విన్నర్స్. ఎవరైతే తెలుసుకున్న ఆచరిస్తారో వాళ్ళే విన్నర్స్ అంటారు. మరి ఆ విన్నర్స్కు ఉండే 7 లక్షణాలు ఏంటివో తెలుసుకుందాం. ముందు వీటికి దీనికి అడ్డుపడేది ఏంటి అంటే మన మైండ్ సెటే. మన మనస్తత్వాలు గనక గమనిస్తే 4 రకాల మనస్తత్వాలు ఉన్నాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నేనింతే, నేను మారా అనేటువంటి భావనతో ఉంటారు. క్లోజ్డ్ మైండ్ సెట్ ఉంటారు. నేను మారాల్సిన అవసరం లేదు, ఐ నో ఎవ్రీథింగ్. ఇది టీనేజ్లో కానీ యువ వయస్సులో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, నాకు అన్నీ తెలుసు, మొత్తం తెలిసిపోయింది అనుకుంటాం. సో ఈ రెండింటిని దాటాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వస్తుంది న్యూట్రల్ మైండ్ సెట్. న్యూట్రల్ మైండ్ సెట్లో ఎవరు ఏం చెప్తే అదే వింటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఏమైనా చెప్పినా అదిటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఫిలిం స్టార్స్ ఏమైనా చెప్తే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ఫేవరెట్ పర్సన్ ఏది చెప్తే అది
ఫాలో చేస్తూనే ఉంటారు. న్యూట్రల్ మైండ్ సెట్ అంటారు. ఎవరు ఏం చెబితే అది ఫాలో చేయడం. గోపి అంటారు, గోడ మీద పిల్లి. ఇది ప్రమాదం మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఉండాల్సింది ఏంటి అంటే ఓపెన్ మైండ్ సెట్. మన యాటిట్యూడ్ ఓపెన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఓపెన్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది. ఒక గ్లాసు ఇలా ఉంటేనే మనం ఏదైనా పోయగలుగుతాం. ప్లేటు ఇలా ఉంటేనే మనం ఏదైనా వేసి తినగలుగుతాం. ప్లేట్ ఉల్టా ఉందనుకోండి ఏం చేయలేంగా. గ్లాస్ ఉల్టా పెడితే ఏం చేయగలం? కాబట్టి ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే నేర్చుకునే తత్వముతో ఉండడం, రైట్? ఈ మైండ్ సెట్ ఫస్ట్ అర్థమైన తర్వాత ఇక ఒక్కొక్క యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడదాం. సో విజేతలకు ఉండే, విన్నర్స్కు ఉండే మొదటి ఆలోచన విధానం ఏంటంటే లర్నింగ్ యాటిట్యూడ్ అంటాం. ఏంటది? నేర్చుకునే తత్వం. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి కాన్సెప్ట్లో అద్భుతమైన విషయాలు చెప్పారు. ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు మనం? చిన్నపిల్లల నుంచి నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, చదువుకున్న వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, చదువుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, చెట్ల నుండి నేర్చుకోవచ్చు, మినరల్స్ రాళ్ళు రప్పల నుండి నేర్చుకోవచ్చు, చీమల నుండి నేర్చుకోవచ్చు, జంతువుల నుండి నేర్చుకోవచ్చు, పక్షుల నుండి కూడా నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకునే దృక్పథం కలిగి ఉండడమే విజేతల యొక్క మొదటి లక్షణం. మై డియర్ యూత్, మీరు ఎందులో విజయం సాధించాలనుకున్నారో, మీ లక్ష్యం ఏదో దానికి సంబంధించింది నేర్చుకోవాలి. మీకు ఏది స్కిల్ తక్కువ ఉందో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. మీకు లాంగ్వేజ్ స్కిల్ తక్కువ ఉందనుకోండి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో నేర్చుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఒక్కటే సాధన. నేర్చుకోవాలన్న గుణం ఉన్నప్పుడు అన్నీ మన దగ్గరకు వస్తాయి. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేర్పియడానికి వస్తారు, నేర్పించే వాళ్ళు వస్తారు, మంచి సంస్థలు మన దగ్గరకు వస్తాయి, అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎవరినైనా చూడండి, సచిన్ టెండూల్కర్ నేను క్రికెట్లో రాణించాలి అని క్రికెట్ని రాణించాలి అనుకున్నాడు. తను ఆడడానికి కావలసిన విషయాలన్నీ తన దగ్గరకు వచ్చాయి. నేర్చుకుంటూ వెళ్ళారు, సాధన చేసుకుంటూ వెళ్ళాడు, ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఒకటే అఫర్మేషన్ ఇచ్చుకోవాలి, ఈ రోజు నుండి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేర్చుకోవడమే ఓపెన్ మైండ్. ఓకే, ఇది ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. రెండవది, సెకండ్ది ఏంటో తెలుసుకుందాం మనం. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది ఈ విన్నర్స్లో. చూడండి, మీరు ఎవరైనా ప్రత్యేకం. ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ట్విన్స్ ఒకలాగా ఉంటారా? ఫిజికల్గా అట్లా కనబడతారు, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ప్రత్యేకము అని చెప్పడానికి నీ చేతి ఫింగర్ ప్రింట్, రైట్, థంబ్ ప్రింట్, ఇది ఎవరికి మ్యాచ్ అవ్వదు. మళ్ళీ ఐబాల్ మూమెంట్స్, మనం ఆధార్ కార్డులో చూస్తే మన ఫోటో తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకు? నీ లోపలున్న ఐ ల్యాషెస్ ఎవరికి మ్యాచ్ అవ్వదు, నీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు. అందరూ నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్కరి నవ్వు ఒకలా ఉంటుంది, ఒకరి వాకింగ్ ఇంకొకరిలాగా మ్యాచ్ అవ్వదు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఇది ఎప్పుడు అనుకోవాలి, ఐ ఆమ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఆల్ ఆర్ యూనిక్. ఎదుటి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే అది వాళ్ళ యూనిక్ క్వాలిటీ, అంతే కదా. అలా ఉండాలనుకున్నారు, అది తెలుసో తెలియకో అదొక యూనిక్. మీరొక యూనిక్. అరే నేనెందుకు ఉన్నాను? ఒకరు యూనిక్నెస్ని ఇంకొకరు గమనించకపోవడానికి మూల కారణం ఏంటంటే కంపారిజన్. మనం ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటాం. ఒక చీమ ఒక పక్షితో పోటీ పడితే పక్షితో పోల్చుకుంటే ఎలా ఉంటుంది? రామ్ చరణ్ హీరో ఉన్నారు కదా, రామ్ చరణ్ కనుక నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి లాగా పాడలేకపోతున్నాను పోల్చుకుంటే ఏమైనా అర్థం ఉంటుందా? డిఎస్పి లాగా నేను మ్యూజిక్ ప్లే చేయలేకపోతున్నాను, కానీ డిఎస్పి నేను రామ్ చరణ్ లాగా డ్యాన్స్ చేయలేకపోతున్నానని పోల్చుకుంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. రిమెంబర్ దిస్ పాయింట్ మై డియర్ యూత్, ఐ ఆమ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఆల్ ఆర్ యూనిక్. ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటామో పోలికలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎవరితో పోల్చుకోం మనం. ఎప్పుడైనా నువ్వు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు అవమానించుకుంటున్నట్టే. సో ఎప్పుడు అవమానించుకోవద్దు.
అరే వాళ్ళకు శాలరీ ఎక్కువ ఉంది, వాళ్ళకు స్టడీస్ ఎక్కువ ఉంది. ఎస్, హీఈస్ యూనిక్, రైట్. ఏ క్రికెటర్ ఇంకో క్రికెటర్తో పోల్చుకోరు, ఏ హీరో ఇంకో హీరోతో పోల్చుకోరు. పోటీ పడచ్చు, అరే వాళ్ళ సినిమాలో ఆ హీరో అద్భుతంగా డాన్స్ చేశాడు, నేను ఇంకా అద్భుతంగా చేస్తాను, రైట్. ఈ పోటీ కాకుండా ఎప్పుడు యూనిక్నెస్ని బయటికి ఎగ్జిబిట్ చేయడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రైట్. సో నెక్స్ట్ థర్డ్ది ఏంటో తెలుసుకుందాం మనం. సినర్జీ, పవర్ ఆఫ్ సినర్జీతో ఉంటారు వీళ్ళు. ఫస్ట్ది ఏంటి, లర్నింగ్ యాటిట్యూడ్, ఎప్పుడు నేర్చుకోవడానికి రెడీ, ప్రతి కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారు. మీ జీవితానికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, ఓకే. దెన్ సినర్జీ, పవర్ ఆఫ్ సినర్జీ అంటే ఏంటి, చూడండి అన్నీ ఒకరే తయారు చేయలేరు కదా. ఇప్పుడు మొబైల్ ఒకరు తయారు చేస్తారు, సిమ్ కార్డులు ఒకరు తయారు చేస్తారు, దానిపైన ఉన్న ఒక కవరు ఇంకొకరు తయారు చేస్తారు, ఇవన్నీ కలిసి ఇంకొకరు మార్కెటింగ్ చేస్తారు. అంటే ఏంటి, టీం వర్క్, అందరూ కలిసి పనిచేయడం. సినర్జీ అంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఉపయోగించుకుంటూ మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటూ మన దగ్గర ఉన్నది వాళ్ళకు అందిస్తూ ఎదగాలి. ఒక బాహుబలి సినిమా చూసాం, రాజమౌళి ఈజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్, మనకు తెలుసు. వారు ఒక్కరి ద్వారానే అంత ఎఫెక్టివ్గా వచ్చిందా? మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ తను, కానీ మంచి టాలెంట్ ఉన్న రచయితను తీసుకున్నారు, మంచి మాటల రచయితను తీసుకున్నారు, అద్భుతమైన టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నారు, అండ్ డాన్స్ మాస్టర్ని తీసుకున్నారు, మంచి గ్రాఫిక్స్ చేసే వాళ్ళని తీసుకున్నారు. అదంతా కలిపితే బాహుబలి, అది చరిత్ర. ఇప్పుడు కల్కి మూవీ చూశారు కదా. ఒక డైరెక్టరు తన ఎంత క్రియేటివ్ అయినా మిగతా ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళందరి యొక్క పవర్తో, పవర్ ఆఫ్ సినర్జీ, కలుపుకుంటూ ఎదగడం. ఒక యువత మీరు ఒక లక్ష్యం నిర్ణయించుకున్నారు. ఉదాహరణకి నేను టీనేజ్లో ఉన్నప్పుడే ఒక గొప్ప ట్రైనర్ కావాలనుకున్నాను, పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యి. ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఏ పని నాకు తెలిసింది నేను చెప్పాలి, అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి అని లక్ష్యం పెట్టుకున్నాను నేను. అప్పుడు ఏమైంది, నాకు ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎవరెవరు ఉన్నారు అందరి యొక్క విషయాలు వినడం, సైకాలజీ పుస్తకాలు చదవడం, సైకాలజిస్టులతో తిరగడం, సైకాలజీ చదువుతున్న వాళ్ళతో సాంగత్యం చేయడం, ఇలా నేను చేస్తూ వచ్చాను. ఇవాళ 30 years అయిపోయింది మనం ట్రైనింగ్ రంగంలోకి, కౌన్సిలింగ్ రంగంలోకి వచ్చి. ఇది మీకు కూడా సాధ్యమే, ఒకరికి సాధ్యమైతే మీకు కూడా సాధ్యమే. సో ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆమ్ యూనిక్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లర్నింగ్ యాటిట్యూడ్తో ఉండాలి. పవర్ ఆఫ్ సినర్జీ, మీరు ఎందులో నిష్ణాతులు కావాలనుకున్నారో వాళ్ళందరూ అలాంటి వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు పోటీతత్వం లేదు, కాంపిటీషన్ లేదు. మీకు తెలుసా, ఓల్డ్ టర్మ్ కాంపిటీషన్, ఇట్స్ ఎ కొలాబరేషన్ వరల్డ్ నౌ, కొలాబరేషన్ ఎరా. మీ దగ్గర ఒక ఐడియా ఉంది, రైట్, నా దగ్గర ఒక టీచింగ్, నా దగ్గర ఒక ట్రైనింగ్ ఐడియా ఉంది, ఇంకొకరి దగ్గర మార్కెటింగ్ టాలెంట్ ఉంది, ఇంకొక దగ్గర వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ చేసే టాలెంట్ ఉంది. మనందరం కలిస్తే ఈ ప్రోగ్రాం అద్భుతంగా వెళ్తుంది. చూడండి, నా దగ్గర ఇక్కడ టాపిక్ ఉంది, మాకు ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. పీసీఆర్ వాళ్ళు ఇది డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. మా కెమెరామెన్ నా ముందు కెమెరా పెట్టారు, దాన్ని చక్కగా సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. చూడండి, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సినర్జీ. ఇక్కడ ఎంఎల్ రామ్ మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు అంటే ఎంతమంది టాలెంట్ యాడ్ అయింది. పవర్ ఆఫ్ సినర్జీ అంటే అందరూ కలిసి కలగలిపి అద్భుతంగా ఉన్నతంగా ఎదగడం. టీమ్ వర్క్, TEAM, టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. చూడండి, 1 + 1 = 2 అని తెలుసు మనకి కదా. 1 + 1 = 2, కానీ అందరూ కలిసి 1 ప్లస్ కాదు, అది 1 and 1, ఒకరు ఇంకొకరు అంటే ఎక్కువ మంది కలిసి చేసినప్పుడు 1 పక్కన ఉంటే ఎలా ఉంటుంది, అది 11. 11 మంది కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతమైన వర్క్ చేయగలుగుతాం మనం, రైట్. సో ఇవి 3 అద్భుతమైన విషయాలు. ఇక నుంచి నేను అద్భుతంగా అందరి టాలెంట్తో కలిసి వర్క్ చేస్తాను, నా టాలెంట్ని ఎదుటి వాళ్లకు పంచుతాను. ఎవరికి పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు, నాకెవరు పోటీ కాదు.
నాకు టాలెంట్ ఉంటే హెల్ప్ చేస్తా, ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉంటే నేను తీసుకుంటా. ఇది విజేత యొక్క 3వ లక్షణం, 3వ ఆలోచన దృక్పథం. సో నెక్స్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి అంటే ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ద డెస్టినీ, నాట్ ఓన్లీ ద డెస్టినీ. ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ ఉంటుంది, నేను ఇది సాధించాలనుకుంటున్నా అని. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కల్కి మూవీ తీసుకుందాం, లేటెస్ట్గా రిలీజ్ అయిందిగా. దాదాపు 3 సంవత్సరాలు తను కథ ప్రిపేర్ చేయడానికే దాదాపు ఒక 4-5 సంవత్సరాలు పట్టిందట. అంటే చూడండి, తన కథ ఒక 3 years అనుకుంటే అది రియాలిటీలోకి రావడానికి ఒక 3 years, అంటే ఆల్మోస్ట్ 6 years పట్టింది. నాగాశ్విన్ ఆ డైరెక్టర్ గారు మన ముందుకి కల్కి మూవీ తీసుకురావడానికి. అంటే ఏంటి, కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1000 crores బిజినెస్ అయ్యి, రైట్, అందరూ ఎంజాయ్ చేస్తే హ్యాపీయా, ఇది ఎండ్. అంటే ఎంజాయింగ్ ద డెస్టినీ అది చివరిలో వచ్చింది 6 సంవత్సరాల తర్వాత. కానీ నాగాశ్విని ఏం చెప్తున్నారో తెలుసా, కథ రాసుకున్నప్పుడు 3 years బ్యాక్ ఎలా ఉన్నారో, ఈ షూట్ ఎప్పుడు మొదలెట్టారో అప్పటి నుండి ప్రతిరోజు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అంటారు. అంటే ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ఓన్లీ ద డెస్టినీ. అంటే నాకు జాబ్ వస్తే ఆనందం, మరి జాబ్ వచ్చే వరకు, రైట్, నాకు పెళ్ళి అయితే ఆనందం, మంచి లైఫ్ పార్ట్నర్ వస్తే ఆనందం, మరి అప్పటి వరకు మనం ఏమనుకుంటాం అంటే ఆనందం కోసం పనిచేస్తాం. విజేతలందరూ ఇప్పుడు విజయం సాధించిన ఏ ఫిలిం డైరెక్టర్నైనా తీసుకోండి, ఏ క్రికెటర్నైనా తీసుకోండి, ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్ళిన ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఆనందం కోసం పనిచేయలే, వాళ్ళు ఆనందంతో పనిచేశారు. చేసే పనిని ఆనందంగా చేసినప్పుడే విజయం అనేది వస్తుంది. ద ఫస్ట్ యాటిట్యూడ్ ఏంటి అంటే లర్నింగ్ యాటిట్యూడ్, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడం. మీ లక్ష్యానికి కావాల్సిన ఏంటో, మీ దగ్గర ఏవి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకోవడం, స్కిల్స్, లాంగ్వేజెస్, వాట్ ఎవర్ యూ నీడ్, నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అనేటువంటి అఫర్మేషన్తో ఉండాలి. సెకండ్ది, ఎవ్రీవన్ ఈజ్ యూనిక్, ఐ ఆమ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఆల్ ఆర్ యూనిక్. ఇది ఎప్పుడైతే యూనిక్ అంటామో, యూనిక్ అని తెలుసుకుంటామో, మీ పవర్, మీ ఎనర్జీ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఓషో వారు అంటారు, మనం ఎవరికి సమానం కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, నువ్వే, నేను నేనే అంటారు ఓషోజీ. అంటే ఏంటి, యు ఆర్ యూనిక్, ఐ ఆమ్ యూనిక్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ పవర్ ఆఫ్ సినర్జీ. కాంపిటీషన్ లేదు మిత్రులారా, ఇవాళ రేపు కొలాబరేషన్. నాకు ఒక టాపిక్ బాగా అర్థమైంది, మీ మిత్రుడికి ఇంకొక టాపిక్ బాగా అర్థమైంది, ఇద్దరు కలిసి షేర్ చేసుకోండి. నాట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటే పోటీ రాయాల్సిందే, మిగతాప్పుడు షేర్ చేసుకోవాలి. నేను ఈ బుక్ చదివాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఆ బుక్ చదవండి, ఒక సిరీస్ నాకు చెప్పండి. ఇలా డిఫరెంట్ సిరీస్ని ఒక యువతగా, ఒక స్టూడెంట్గా, అంటే ఎక్కడున్నా సరే ఈ సినర్జీని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు కంపెనీలో ఉంటే మీరు ఒక్కరు అద్భుతంగా చేస్తే సరిపోదు, మీ టీంలో మీ పై వాళ్ళతో కింది వాళ్ళతో ఎప్పుడు సినర్జీతో ఉండాలి. వాళ్ళ టాలెంట్ పవర్తో యూజ్ చేసుకుంటూ మీ పవర్ని అందిస్తూ ఉండడం. రైట్, ఎప్పుడు నా టాలెంట్ని ఇస్తూ ఉంటాను, ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడి నుంచి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ఓన్లీ ద డెస్టినీ. ఎప్పుడు మీరు జర్నీని ఎంజాయ్ చేయాలి. ఒక 1 year ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫర్ ఎగ్జాంపుల్, ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది ఆ హ్యాపీనెస్? అందరు వస్తారు, అప్రిషియేట్ చేస్తారు, వెళ్ళిపోతారు, మీరు జాబ్లో జాయిన్ అవుతారు, అయిపోయింది. బట్ ఈ 1 year ప్రతిరోజుని ఎంజాయ్ చేయాలి. ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ఓన్లీ ద డెస్టినీ. మనం అనుకున్నది సాధించినాక ఎంతసేపు ఉంటుంది అది? మన బర్త్డే, నాకు ఈ మంత్ నా బర్త్డే ఉంది, ఈ డేట్ నా బర్త్డే ఉందని గుర్తు చేసుకున్నప్పుడు ఎంజాయ్మెంట్. బర్త్డే వచ్చిన రోజు వచ్చినట్టు వెళ్ళిపోయినట్టే తెలియదు మనకి. కాబట్టి ఎంజాయ్ ద జర్నీ అలాంగ్ విత్ ద డెస్టినీ ఎంజాయ్ చేస్తాం, కానీ లిమిటెడ్గా ఉంటుంది. సో ఆనందంతో పనిచేయాలి, ఆనందం కోసం కాదు. మీ ఫేవరెట్ హీరో ఒక మూవీలో నటిస్తున్నారు, 3 సంవత్సరాలు నటిస్తున్నారు, ఎండ్ రిజల్ట్ కొద్దిసేపే కిక్ ఉంటుంది, 1 month. బట్ ఈ 3 సంవత్సరాలు ప్రతిరోజు, ప్రతి డైలాగ్, ప్రతి ప్రాక్టీస్, ప్రతి డాన్స్, ప్రతి స్టెప్
ఎంజాయ్ చేశారు కాబట్టే అంత అవుట్పుట్ ఇవ్వగలిగారు మనకి. కాబట్టి మనం మన రోల్ మోడల్స్ నుంచి మనం ఆదర్శంగా తీసుకుందాం. రైట్. సో నెక్స్ట్ది తెలుసుకుందాం మనం. నెక్స్ట్ది కంఫర్ట్ జోన్. స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. మనం ఇవన్నీ ఒకవైపు వెళ్తూ ఉంటే ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటామో అంత స్పీడ్గా వెనకకు లాగేది ఏంటి అంటే మన కంఫర్ట్ జోన్. నేర్చుకున్నాం, నేను యూనిక్ అనుకున్నాం, జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం, సినర్జీతో ఉంటున్నాం. ఒక స్టేజ్ వస్తుంది, ఇక చాలు బాగానే ఉన్నాం కదా, జాబ్ అనుకున్నాం వచ్చింది కదా, శాలరీ అనుకున్నాం వచ్చింది కదా, ఇక చాలే ఇంకేం చేస్తాం, ఇప్పుడేం చేస్తాం అని ఒక కంఫర్ట్ జోన్లో పడిపోతాం. కంఫర్ట్ జోన్ బాగుంటుంది కానీ గ్రోత్ ఉండదు. కంఫర్ట్ జోన్ నుండి కరేజ్ జోన్లోకి ఎదగాలి. కంఫర్ట్ జోన్లో ఉంటే అక్కడే ఉంటాం మనం. రైట్. ఒక మిల్క్ మ్యాన్, కంఫర్ట్ జోన్లో ఉన్న మిల్క్ మ్యాన్ ఇవాళ ప్రధానమంత్రిగా ఎదిగారు. నేను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాను చాలు అనుకోలే. నేను ఒక స్టేట్కి సీఎం అయ్యాను చాలు అనుకోలే, పిఎం అయ్యారు. ఒకసారి అయ్యాము చాలు అనుకోలే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే ఏ ఎదుగుదల ఉండదు. మనం ల్యాడర్లో కిందికి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, సక్సెస్ అవ్వడం గ్రేటా, ఆ వచ్చిన సక్సెస్ని కాపాడుకోవడం గ్రేటా? చూడండి, సక్సెస్ ఎవరైనా అవుతారు, ఓవర్ నైట్లో కూడా సక్సెస్ అవుతారు. కానీ ఆ వచ్చిన సక్సెస్ని కాపాడుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. ఇక్కడ 2 అద్భుతమైన కథలు ఉన్నాయి. మనం ఈ స్టోరీ తెలుసుకున్నాక మిగతా వాటిల్లోకి వెళ్దాం. స్టోరీ నంబర్ 1, మనకు ఈగల్ గురించి తెలుసు. గద్ద దాని లైఫ్ స్పాన్ 70 years. 40 సంవత్సరాల తర్వాత గద్ద 40 సంవత్సరాల తర్వాత బాగా బరువెక్కిపోయి పెద్ద పెద్ద ఈకలతో ముక్కు చాలా పెద్దగై బరువెక్కి ఎగరలేని పరిస్థితి వస్తుంది ఒకానొక దశలో. ఆ టైంలో ఏం చేస్తుందో తెలుసా మై డియర్ యూత్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్? ఏం చేస్తుందో తెలుసా? అది ఒక కొండ మీదకి వెళ్ళి దాని ముక్కుని కంప్లీట్గా కొట్టి 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 చిన్నగా చేసేసుకుంటుంది. ఆ ముక్కుతో ఈకలన్నిటినీ కోసేసుకుంటుంది. ఎంత బ్లడ్ వస్తుందో, ఎంత ఇబ్బందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇదంతా ఒక 6 months ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళిపోయి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటుంది. ఒక 6 నెలలు పడుతుంది ఇవన్నీ మళ్ళీ తగ్గడానికి. 6 నెలలు టైం తీసుకొని అప్పుడు బయటకు వచ్చి 30 సంవత్సరాలు అద్భుతంగా ఎగురుతుంది. అంటే 40 years తర్వాత కంఫర్ట్ జోన్ ఇక చాలు అనుకుంటే అది చావడమే, డూ ఆర్ డై అక్కడ వచ్చేసింది. ఇంకా 30 సంవత్సరాల లైఫ్ స్పాన్ని లీడ్ చేయాలి అంటే తనను తాను ఈ ఇబ్బందులకు గురి చేసుకోవాలి, మార్పుని అంగీకరించాలి. మార్పుని అంగీకరించకపోవడమే కంఫర్ట్ జోన్. ఒక దశలో జాబ్లో ఎదుగుతున్నప్పుడు ఇక చాలనుకొని కంఫర్ట్ జోన్లోకి వస్తాం, ఈగోయిస్టిక్ నేచర్ వస్తుంది. ల్యాడర్లో ఎదుగుతున్నామన్న ఒక ఫీలింగ్ వస్తుంది, కంఫర్ట్ జోన్ నుంచే వస్తుంది అది. మనం ఎప్పుడూ కరేజ్ జోన్లో ఉండాలి అంటే మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బీ అవుట్డేటెడ్. మనం అప్డేట్ చేసుకోలేదనుకోండి అవుట్డేట్ అయిపోతాం మనం. ఆ రోజు క్యాసెట్స్ ఉండేటివి, ఇప్పుడు ఉన్నాయా? సిడీస్ ఉండేటివి, ఇప్పుడు ఉన్నాయా? ఆ షాపులో వాళ్ళు అప్డేట్ చేసుకొని ఇప్పుడు మొబైల్స్ అమ్ముతున్నారు. ఏముందిలే అనుకుంటే అప్డేట్ చేయకపోతే అసలు ఆ బిజినెస్లు ఉంటాయి, వ్యక్తులు ఉండరు. మనం చిన్నప్పుడు ట్రైసైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత జంతువుల పైన ప్రయాణం చేసాం, హార్సు, ఒంటెల పైన. ఇప్పుడు నంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చాయి, మోడ్రన్ కార్స్ వచ్చాయి, మోడ్రన్ వెహికల్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాయి. అంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయి బయట. మరి బయట జరిగే మార్పుకు అనుగుణంగా నేను మారుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. మార్పు అభివృద్ధికి చిహ్నం. మార్పు అభివృద్ధికి చిహ్నం. ఎప్పటికప్పుడు మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన, మనం పనిచేసే తీరు ఎప్పుడూ మార్చుకుంటూ ఉండాలి. ఇది స్టోరీ నంబర్ 1. స్టోరీ నంబర్ 2 కూడా చెప్పుకుందాం, ఎలిఫెంట్ స్టోరీ. మీకు తెలుసు కదా ఎలిఫెంట్ ఎంత పెద్ద బలశాలియో, ఎంత బలమైన జంతువో. అది ఏం తింటుంది? శాకాహారి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, పళ్ళు, చెరుకు రసాలు మాత్రమే తింటుంది అది. అంటే పళ్ళు ఫలాలు ప్రకృతి ప్రకారంగా సహజంగా జీవించే ఏనుగు ఒక గొప్ప బలశాలి. మనం ఎక్కడ ఆగిపోయాం?
ఏదో తింటే బలం వస్తుంది, అది తింటేనే బలం వస్తుందని ఆగిపోయాం. ఇది నేర్చుకోవాలి మనం ఏనుగు నుండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరి అంత బలమైన ఏనుగు ఒక సర్కస్లో ఆ రింగ్ మాస్టర్ చెప్పినట్టే చేస్తుందిగా. అది తొండంతో కొడితే మొత్తం ఆ గుడారం అంతా పడిపోతుందిగా. మరి ఎందుకు కొట్టదు? ఇగో దీని మీదనే పరిశోధన జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి ఇది. రైట్. ఏం చేస్తారట అంటే, చిన్న గున్న ఏనుగుని తీసుకొస్తారు సర్కస్లోకి పెట్టడానికి. ఏం చేస్తారు? ఆ గున్న ఏనుగుని టైట్ గొలుసులతో కట్టేస్తారు. దానికి బలం ఉంటుంది గున్న ఏనుగైనా, అది కూడా ప్రయత్నం చేసినా రానంత టైట్గా కట్టేస్తారు గొలుసులతో. అలా ప్రయత్నం చేస్తూ 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 ఇంకా ఆపేస్తుంది. అది కొంచెం పెద్దగా ఎదుగుతుంది. తర్వాత తాళ్ళతో కట్టేస్తారు. ఫస్ట్ బాగా ప్రయత్నం చేసింది కదా, గొలుసులు రాలేదు కదా. ఈసారి అంత ప్రయత్నం చేయదు, కానీ కొద్దిగా చూస్తుంది, అమ్మో కట్టేసే ఉన్నాను నేను అని. ఇంకా పెద్దగా అవుతుంది, గడ్డి పోచలతో కట్టేస్తారు. అది కట్టేసే ఉన్నాను, ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను అని ప్రయత్నం ఎక్కువ చేయదు. ఇంకా పెద్దగా అయిన తర్వాత అసలు దాన్ని కట్టేయరు. గొలుసు లేదు, తాడు లేదు, ఈవెన్ గడ్డిపోస్తో కట్టేయరు. మరి ఎందుకు అలా ఉంటుందంటే, దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా, నేను తప్పించుకోవడానికి లేదు, నేను ఎంత ప్రయత్నించినా రాదు అన్నటువంటి దాంట్లో ఫిక్స్ అయిపోయింది అది. మరి ఇది ఎలా తెలుసు అంటే, దీని మీద పరిశోధన జరిగింది. జపాన్లోనో జర్మనీలోనో ఒకసారి సర్కస్ గుడారానికి నిప్పు అంటుకుంది. అప్పుడు అన్ని జంతువులు పారిపోయాయి, 150 ఏనుగులు సజీవ దహనమయ్యాయి. అప్పుడు పరిశోధన చేశారు. అంటే ఇంకా నేను తప్పించుకోలేను, నేను పారిపోలేను, నేను వెళ్ళలేను అని కంప్లీట్ కంఫర్ట్ జోన్లో పడిపోయి అవి సజీవ దహనమయ్యాయి. మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనం గనక మార్చుకోకపోతే మార్పులో మనం కొట్టుకుపోతాం. మారుతూ ఉండాలి. సో ఏ విషయంలో మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారో ఇప్పుడు చెక్ చేసుకోండి. రైట్. సో ఇది నెక్స్ట్ది తెలుసుకుందాం మనం. నెక్స్ట్ది ఓనర్షిప్. ఆల్ రైట్. ఓనర్షిప్. ఎప్పుడైనా మన జీవితానికి మనమే ఓనర్. ఏమిటి ఓనర్షిప్? రెస్పాన్సిబిలిటీ ప్లస్ లవ్ ఈజ్ కాల్డ్ ఓనర్షిప్. బాధ్యత అందరికీ ఉంటుంది. చదువు పట్ల బాధ్యత ఉంటుంది, ఒక పని పట్ల బాధ్యత ఉంటుంది, బాధ్యతతో పాటు ప్రేమ. ఒక ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నది ఏంటి, రీసెర్చ్ ఏం చెప్తుందంటే, చాలామంది ఉద్యోగాలు చేస్తూ మంచి జీతాలు వస్తూనే హ్యాపీగా లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఎందుకు? బాధ్యత ఉంది కానీ ప్రేమ లేదు పని పట్ల. స్టీవ్ జాబ్స్ గురించి విన్నాం కదా మనం. స్టీవ్ జాబ్స్ ఏమంటారు తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ వండర్ఫుల్ థింగ్, యూ హ్యావ్ టు లవ్ వాట్ యు డూ. అంటే నువ్వు చేసే పనిని లవ్ చేయకుండా అద్భుతమైన పని, అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైన స్టెప్కి మనం వెళ్ళలేము అని చెప్తారు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో ఉండడం, ప్లస్ లవ్తో ఉండడం. ఐ లవ్ మై జాబ్. ఇది ఎప్పుడు సాధ్యం? వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ఎవరైతే తనను తాను ప్రేమిస్తారో తను బాధ్యత తీసుకుంటారు. మరి ఈ రెండు ఎప్పుడు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ధ్యాన సాధన నుంచి వస్తాయి. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాన సాధన చేసినప్పుడు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి అప్పుడు మనం మన జీవితం పట్ల మనం బాధ్యత తీసుకుంటాం. మన జీవితం పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది, మన పట్ల మనకు స్వీయ ప్రేమ పెరుగుతుంది. రైట్. ఓనర్షిప్ ఆఫ్ యువర్ లైఫ్, ఓనర్షిప్ ఆఫ్ యువర్ స్టడీస్. మీరు చదువుతున్నారు, ఒక విద్యార్థి చదువు మీదనే ఉండాలి. మీరు ఒక 3 సంవత్సరాలు ఒక గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, ఒక MBAలో 2 years జాయిన్ అయ్యారు. ఎంజాయ్ చేయండి, అక్కడ అన్నీ చేయండి, బట్ మీ స్టడీస్ మీద ఫోకస్. రెస్పాన్సిబిలిటీ ప్లస్ లవ్ యువర్ సబ్జెక్ట్స్. నాకు ఈ మధ్యన చాలామంది విద్యార్థులు కలుస్తున్నారు, వాళ్ళు ఒత్తిడి పడుతూ ఉన్నారు. మా అమ్మాయిని అడుగుతున్నాను నేను, MBA చేస్తుంటాను, డాడీ ఇది ఉంది అది ఉంది అని తన షెడ్యూల్ పెడుతుంది, మాట్లాడడానికి కూడా టైం లేదు. ఎందుకు బేటా అంత అవసరం ఆ స్ట్రెస్ అంటే, లేదు డాడీ ఐఎమ్ ఎంజాయింగ్ అంటుంది. అది కదా కావాలి. వెన్ యూ ఎంజాయ్ యువర్ స్టడీస్, వెన్ యూ లవ్ ఇట్, వెన్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ లవ్ దట్. ఏ పని చేస్తున్నా సరే, ఇంటి పని చేస్తున్నాం, ఒక బాధ్యతతో ప్రేమతో చేయడం.
రైట్, డ్రైవింగ్ చేస్తున్నాం, బాధ్యతతో డ్రైవ్ చేయాలి రోడ్డు పైన. ఆల్ రైట్, బాధ్యత లేకుండా డ్రైవ్ చేసి, త్రిబుల్ రైడింగ్ చేసి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం అంటే నీ జీవితం పట్ల నువ్వు ఓనర్షిప్ తీసుకోలే, లైట్గా తీసుకుంటున్నావు అని అర్థం. ఇక నుంచి అఫర్మేషన్ ఇచ్చుకుందాం, నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడుతున్నా, ఏ విషయంలో కంఫర్ట్ జోన్లో ఉండను, ఇక నుంచి నా జీవితం పట్ల, నా చదువు పట్ల, నా కుటుంబం పట్ల నేను ఓనర్షిప్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ ప్లస్ లవ్. సో ఇలా ఉండాలి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ రిలేషన్షిప్ బిల్డింగ్. ఇవన్నీ ఎంత ఉన్నా రిలేషన్షిప్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సత్య నాదెల్లా ఎంఎస్ మైక్రోసాఫ్ట్ సిఇఓ, రైట్, అండ్ గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై, మనకు తెలుసు. నేను ఆ కంపెనీకి కదా, రైట్, మనతో ఏం పని అని వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లేకుండా ఉన్నారా? మన భారతదేశంతో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎంత ఎదుగుతున్నా, ఎంత ఎదగాలన్నా మీరు ఎక్కడెక్కడున్నారో ఆ రిలేషన్షిప్ బిల్డింగ్ ఇంపార్టెంట్. మరి రిలేషన్షిప్ బిల్డింగ్కి అడ్డుపడేది ఏంటి? 4 విషయాలు. ఇందులో ఒకటి అద్భుతంగా పాటించాలి. ఎందుకు మనం ఎదుటి వాళ్ళతో సఖ్యతతో ఉండలేమంటే, ఐ యామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనుకుంటాం. అంటే నేను సరిగ్గున్నా, నువ్వు సరిగ్గా లేవు, ఎవరు సరిగ్గా లేరన్న భావనలో ఉన్నవారు సరిగ్గా ఉండరు, వాళ్ళు సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. నెక్స్ట్, ఐ యామ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. నేను సరిగ్గా లేను, నువ్వు సరిగ్గున్నావు, అందరూ సరిగ్గున్నారు అని ఇన్ఫీరియారిటీలో ఉంటారు. వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళతో సఖ్యతతో ఉండరు. కొంతమంది ఉంటారు, ఐ యామ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. నేను సరిగ్గా లేను, ఎవ్వరూ సరిగ్గా లేరు, నేనేం చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏంది? వాడు చదవడు, ఇంకోని చదవనియడు, వాడు పని చేయడు, ఇంకోని పని చేయనివాడు, రైట్. ఇంకొకటి అద్భుతమైంది ఇప్పుడు నేర్చుకోవాల్సింది, ఐ యామ్ ఓకే, యు ఆర్ ఓకే. నేను సరిగ్గున్నాను, అందరూ సరిగ్గున్నారు, ఆల్ ఆర్ ఓకే. సో ఇవి అద్భుతంగా రావాలంటే ధ్యాన సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేస్తే పర్ఫార్మర్ అంటే ధ్యాన సాధన పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ మంచి పుస్తకాలు చదవాలి. ద సీక్రెట్ బుక్ చదవండి, మీ థాట్కి ఎంత పవర్ ఉందో. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ చదవండి. రీసెంట్లీ వచ్చింది, దీప్ త్రివేద్ వారు రచించారు. ద మైండ్ అనే పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మనస్సు, నేను మనస్సునని, అంటే మన మనసే మనసు గురించి చెప్తుంది. ఆ పుస్తకాలు చదవండి, మీ మనసుకి ఎంత పవర్ ఉందో. ధ్యాన సాధన చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఇలా పిఎంసి చూస్తూ, పిఎంసిలో వచ్చే అన్ని కార్యక్రమాలు వింటూ అద్భుతంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ 7 యాటిట్యూడ్స్ ఆఫ్ ఎ విన్నర్లో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఏంటి? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఏం ఆచరించబోతున్నారో అందులో మెన్షన్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై పిఎంసి. నమస్కారం.